ఈ రోజు సంక్రాంతి పర్వదినాన పంచవటి అనే వ్రతము సంక్రాంతి పర్వదినాన పంచవటి అనే వ్రతము మా గల్లీ జనాలందరూ కలిసి చేసుకుంటున్నాము. ఇదే మొదటిసారి పంచవటి అనేది 5 రకాలు: కుంకుమ, పసుపు, బెల్లము, నువ్వులు, బియ్యం. ఇలా అందరూ సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముకుంటారు. ఈ అందరికీ అఖండ ఐశ్వర్యాలు, ఈ సంక్రాంతి సందర్భంగా అఖండ ఐశ్వర్యాలు ఇవ్వాలి, అమ్మవారి కృప ఉండాలందరిపైన కోరుకుంటున్నాను. ఈ నోమును పంచవటి అని అంటారు. పంచవటిలో మొట్టమొదటిది పసుపు నోముకోవడం. ఇది పసుపు అనేది కింటల్ పావు నోముకోవడం అనేది జరుగుతుంది. పసుపు అనేది అమ్మవారికి సౌభాగ్య చిహ్నము. పసుపు అంటే యాంటీబయాటిక్. పసుపు అంటే స్త్రీలు వంటల్లో వాడతారు, తర్వాత కాళ్ళకు పట్టుకుంటారు, తర్వాత తాళికి పెట్టుకుంటారు. ప్రతి ఒక్కదానికి సౌభాగ్య చిహ్నము ఈ పసుపు. తర్వాత పసుపు అనేది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని పసుపు నోము కాబట్టి పంచవటి. ఫస్ట్ మొట్టమొదటి పసుపు. సెకండ్ది కుంకుమ అనేది క్రాంతి అంటే మనము ఈ కుంకుమను నుదుట ధరిస్తాము. నుదుట ధరించడం వల్ల నుదురు మీద బుద్ధి దేవత ఉంటుంది. ఆ బుద్ధిని పూజించడం అనేది సౌభాగ్య చిహ్నం. తర్వాత స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది కుంకుమ. మూడవది అన్నము, బియ్యము కూడా నోముకుంటాం అన్నట్టు. మనకు ఆహారము పసుపు కుంకుమ ఎట్లయితే స్త్రీలకు అవసరమో అదేవిధంగా అందరికీ ఆహారం అవసరం కాబట్టి బియ్యం నోముకుంటాం. నాలుగవది నువ్వులు. ఈ చలికాలంలో ఎక్కువ మనకు చల్లగా ఉంటుంది కాబట్టి మానవుని యొక్క శరీరం లోపల ఉత్తేజంను పెంచడానికి, తర్వాత వేడిని సమృద్ధి చేసుకోవడానికి ఈ సంక్రాంతి పండుగ మొత్తము నువ్వులతో సంబంధించిన పండుగనే చేసుకుంటాం. చకినాలు కానీ, నువ్వుల ముద్దలు కానీ, తర్వాత సిమిలి కానీ, ఇట్లా ఎన్నో ప్రతి ఒక్కటి నువ్వులకు సంబంధించిన అప్పాలు, నువ్వులకు సంబంధించిన అన్నీ చేసుకుంటాం. ఐదవది బెల్లము అంటే భగవంతుడు, నువ్వులు అంటే మానవుడు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది నువ్వులు బెల్లంతోనే కలుగుతుంది. బెల్లం ఎప్పుడైతే నువ్వులను వేయించుతామో, నువ్వులను వేయించడము అంటే మన మానవునిలోనే ఉన్న గుణాలను, చెడు గుణాలను వేయించితే అప్పుడు దాని లోపల నువ్వుల నుంచి చెడు అనేది పోతుంది. కాబట్టి చెడు మానవుని లోపల నుంచి ఎప్పుడైతే పోతుందో ఆ నువ్వులు బెల్లముకు అతుక్కుంటాయి. అదేవిధంగా మనలోని దుర్గుణాలను ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాము. దానిలో భాగంగానే మేము పంచవటి అని ఈ నోముకుంటున్నాము. ఈ పంచవటి లోపల 5 విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము. మొదటిది పసుపు, రెండవది కుంకుమ, మూడవది బియ్యము, నాలుగవది నువ్వులు, 5వది బెల్లము. ఇవి పంచవటి అంటారు.